నిన్నటి నుంచి బెదిరించడాలు, భయపెట్టడాలు, పోలీసుల్ని పెట్టి ఫ్లెక్సీలు చించేయడం చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి నాకు జాలేస్తోందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఆ కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఒక్కటే, పోయిన ఎలక్షన్లో మీరు కాళ్ళు చేతులు పట్టుకోవడమే కాకుండా అబద్ధాలు చెప్పడమే కాకుండా ఈవీఎంలు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజల అభిమానంతో కాదు అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మీరు తిరుపతిలో చూశారు, తిరుపతిలో కూటమి ప్రభుత్వానికి డిపాజిట్లు రావు అన్న విషయం అందరికీ తెలుసు. మన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళకి కనిపిస్తోంది. కానీ ఎలా ఈ రిజల్ట్స్ తారుమారైంది అంటే కేవలం ఈవీఎంలు మేనేజ్ చేయడం వల్లే తప్ప ప్రజల్లో ఎప్పుడు అభినయ్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డి గారికి అభిమానం ఉందన్న విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ మీద ఒక అవర్షన్ రావాలి, ఒక వ్యతిరేకత రావాలి అంటే మినిమం 2-3 ఏళ్ళు అవుతుంది. కానీ అది ఏంటో ఈ దొంగ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ అధికారంలో వచ్చిన నెల రోజుల నుంచే వాళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే అర్థం చేసుకోండి, అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు, కుట్రలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మన పార్టీకి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ధైర్యం ఏంటో మనందరికీ తెలుసు, జగనన్న పోరాట పటిమ ఏంటో మనందరికీ తెలుసు. ఈరోజు జగనన్న ఆశీస్సులతో కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి అధ్యక్షులుగా ఈరోజు ఎంత యాక్టివ్గా మన లీడర్స్ అందరికీ అండగా నిలబడి కోఆర్డినేట్ చేసుకుంటూ మళ్ళీ మన పార్టీని పరుగులు తీస్తున్నారని కూడా మీ అందరూ చూస్తున్నారు.